నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఒకవైపు కరేడు రైతులు మా భూములు మేము ఇవ్వబోము అంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కోరడం జరిగింది. అయితే ప్రధానంగా అమరావతికి సంబంధించి అనేక రకాల ఈ డెవలప్మెంట్స్ పనుల్లో 1500 ఎకరాలలో రైల్వే స్టేషన్ కట్టుతాం అని ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం వ్యాఖ్యానిస్తోంది. అయితే ఓవరాల్గా ఈ అంశం గురించి అసలు కరేడు రైతులకి న్యాయం జరుగుతోందా, అన్యాయం జరుగుతోందా, ఈ రైల్వే స్టేషన్ వెనక ఉన్నటువంటి వ్యూహం ఏంటి, రాజకీయ ఎత్తుగడలేంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మీ అభిప్రాయం ఏంటి సార్ ఈ రెండు విషయాల పట్ల? అంటే రెండో విడత భూసేకరణ కార్యక్రమం కొంచెం జటిలంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయ్యా, మీకు ఆల్రెడీ 33,000 ఎకరాలు దఖలుపరుచుకోవడం జరిగింది ఈ ప్రాంతపు రైతులు. మీరు దానిలో ఏం చేస్తారో తెలియదు. ముందు అక్కడ క్లియరెన్స్ ఇవ్వండి వాళ్ళకి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చెప్పింది ఏంటి, ఎకరానికి ఒక 200 గజాలు, ఎకరానికి 200 గజాలు కమర్షియల్ ప్లాట్ ఇవ్వటం, ఇప్పుడు కౌలు డబ్బులు ఇవ్వటం. ఇది అగ్రిమెంట్, ఆ రోజున రైతులతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్. సరే, వాళ్ళు ఇది బాగానే ఉంది కదా, కౌలు రైతు ఇచ్చే 10,000 ఇస్తాడు, ఇవ్వకపోతాడు, దానికంటే ఇది బెటర్గా ఉంది ఆఫరు. సరే, రాజధాని అనేది ఒక బీభత్సమైన స్థాయిలో ఏర్పడబోతోంది. దానిలో మనకి 200 గజాలు ఏదో ఇస్తున్నారు. తర్వాత నివేశ స్థలం విడిగా రెసిడెన్షియల్ ఏరియా కొంత ఇస్తామన్నారు. రెసిడెన్షియల్ ఏరియా అంటే మరేమీ కాదు, ఎక్కడో చోట ఒక ఇల్లు కట్టుకోవడానికి చూపిస్తారు, లేదా ఇల్లు కట్టిన ఇల్లే ఇస్తారు. ఈ 200 గజాలు ఎక్కడో చోట కమర్షియల్ స్లాట్ ఇస్తారు, అక్కడ ఏదో షాపు మరొకటో ఏదో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి చూపించి ప్రజలని ఈ 50,000 చూపించి ఆయన ఆకట్టుకుని వాళ్ళందరి చేత భూములు తీసేసుకున్నాడు. అయిపోయింది ఆ ఫేజ్. ఏం చేస్తారు ఈ భూములన్నీ? 33,000 ఎకరాలు తీసుకున్నాడు ఆల్రెడీ. ఏం జరుగుతోంది అక్కడ? ఇప్పుడు సీడ్ క్యాపిటల్ అని చెప్తున్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఏమీ పండించట్లేదు, భూములు అలా ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఈ డబ్బులు తీసుకుంటూ పంటలు కూడా పండించుకుంటున్నారు. వ్యవసాయం నడుస్తోంది. వ్యవసాయం పూర్తిగా 33,000 ఎకరాల్లోనూ కుంటుపడిపోయిన పరిస్థితి అయితే లేదు. యాక్టివిటీ మొదలు కాకముందే ఈయన ఇంకో 40,000 ఎకరాలు కావాలన్నాడు. ఎందుకు ఈ మాటలు అడుగుతున్నాడు, ఎందుకు కోరుతున్నాడు చంద్రబాబు అంటే, ప్రభుత్వానికి విపరీతమైన ల్యాండ్ బ్యాంక్ ఉండాలనేది ఆయన ఉద్దేశం. ఆ విపరీతమైన ల్యాండ్ బ్యాంకుని నేను అభివృద్ధి చేస్తానని చెప్తున్నాడు ఆయన. సార్, అది సెంట్రల్ గవర్నమెంట్ అభిప్రాయమా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ అభిప్రాయం? ప్రతి ప్రభుత్వము ప్రొక్యూర్ చేస్తోంది. ప్రభుత్వాస్తుల పరిరక్షణ, ప్రభుత్వాస్తులు పెంచుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులు కూడా అది కూడా అదే ల్యాండ్ బ్యాంక్ పెంచుకోవడం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమమే. అది కూడా ఏ భూమిని వాళ్ళు వదిలిపెట్టదలుచుకోవట్లేదు. దేవాదాయ శాఖ భూములు కూడా ప్రతి భూమి ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. ప్రజలకు సంబంధించిన భూముల మీద ప్రజలకు హక్కులు లేవని చెప్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి మీద ఒక మాట మాట్లాడేవారు. ఎన్నికల టైంలో ప్రధానంగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చేసిన ప్రచారం ఏంటి, ఆ టైటిల్స్ మీద ఆయన ఫోటో వేస్తున్నారు అంటే ఈ ఆస్తులన్నీ ఆయనే రాయించేసుకుంటున్నాడు. ప్రజలు మీ ఆస్తులన్నీ ఆయన తీసేసుకుంటున్నాడు. రిజిస్ట్రేషన్ చేసిన ప్రతి భూమి ఆయనకే చెందుతుందని చెప్పి జనాలని హడావిడి చేస్తారు. అది అసలు ఇప్పుడు మేము లాగేసుకుంటామని చెప్తున్నాడు స్ట్రైట్గా. మేము తీసేసుకుంటాం, మీ భూములు మీవి అనుకోకండి, ఈ భూములు మావే, ప్రభుత్వానివి. అంటే మనవి అంటే అభివృద్ధి అని మీరు అనుకుంటే, అదే మా ప్రాంతంలో అభివృద్ధి జరగాలి అని కనుక ప్రజలు అనుకుంటే, మా ప్రాంతంలో పరిశ్రమలు రావాలి అని ప్రజలు అనుకుంటే, వాళ్ళు భూములు ఇచ్చేయడానికి సిద్ధపడాలి, భూములు కోల్పోవడానికి, ఇల్లు కోల్పోవడానికి సిద్ధపడాలి, పొలాలు కోల్పోవడానికి సిద్ధపడాలి. అదే అంటే ప్రజల భూములు లాక్కుని కార్పొరేట్లకు ఇచ్చి, కార్పొరేట్లతో అక్కడ కంపెనీలు పెట్టించి దానిలో వాచ్మ్యాన్ ఉద్యోగాల్లోకి వీళ్ళని తీసుకుంటారు. ఓకే, ఇది ప్రోగ్రామ్. ఇది భయపెడుతోంది జనాలని. దీనికోసం అని చెప్పి ఇప్పుడు నువ్వు తీసుకున్న 33,000 ఎకరాల్లో రైల్వే స్టేషను మరొకటో కట్టుకోవచ్చు కదా, పోనీ ఇన్ కేస్. అక్కడ ఏం చేస్తావో ఇప్పుడు దాకా క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేని ఏరియా వదిలేసి కొత్త ప్రాంతానికి వచ్చి నోటిఫై చేసావు. నువ్వు నోటిఫై చేసావు, కొంతమందితో మాట్లాడావు, కొంతమంది ఇస్తున్నారు. ఇది జరుగుతూ ఉండగా ఒక గ్రామాన్ని నేను రైల్వే స్టేషన్గా మారుస్తాను, మరొకటి చేస్తానని చెప్తున్నావు. 1500 ఎకరాల్లో అంటే సార్ అది అంటే అక్కడ రకరకాలు చెప్తాడు ఆయన. అంటే
అక్కడ కోచ్ ఫ్యాక్టరీలు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయని చెప్తాడు. అవి వస్తాయో రావో తెలియదు. ముందైతే వీళ్ళు భూములు కోల్పోవాల్సి వస్తుంది. పైగా వేకేట్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మిగిలిన వాళ్ళలో వేకేట్ చేసే కండిషన్ కాదు. ఏదైనా వచ్చినప్పుడు వేకేట్ చేస్తే జరుగుతుందేమో తప్ప ఇప్పుడు ఇమ్మీడియట్గా వేకేట్ చేయాల్సిన పరిస్థితి కాదు. కానీ ఇక్కడ వేకేట్ చేయాలనే కండిషన్ కూడా ఉంది కరేడ్లో. ఎందుకంటే నిర్మాణం ఒక రైల్వే స్టేషన్ నిర్మాణం ప్రారంభించాలనుకుంటే ముందు వేకేట్ చేయాల్సి ఉంటుంది కదా. ఈ ప్రమాదాన్ని చూసే వాళ్ళు మేము ఎందుకు వెళ్ళాలి మా ఊరు నుంచి, మేము తరతరాలుగా ఇక్కడ బతుకుతున్నాం, మేము ఎందుకు మా ఊరు వదిలేసి వెళ్ళిపోవాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు అడవుల్లో నుంచి ఆదివాసీలని ఖాళీ చేయించి బయట పంపించి అడవులన్నీ క్లీన్ చేసి కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ అనే పేరుతో ఒక ప్రోగ్రాం చేస్తోంది. ఇప్పుడు అదేదో అడవుల్లో జరుగుతోందిలే, ఇక్కడ మనకు సంబంధం లేదు అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు అమరావతిలోకి వచ్చేసింది అది. అమరావతిలోకి వచ్చేసి జనాల్ని, అంటే ఎవరి ప్రాపర్టీ కూడా వాళ్ళది కాదు. ప్రభుత్వానికి ఈ దేశాభివృద్ధి కోసం మీ ఆస్తి మీద దృష్టి పెడితే మీరు స్వచ్ఛందంగా అర్పించుకోవాల్సి ఉంటుంది వారు చెప్పిన పద్ధతులకి లోబడి. అలా లోబడకపోతే, అంటే ఇది ఒక్కచోట జరుగుతున్న పని కాదు, అదేదో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతోంది అనుకుంటే పొరపాటు. తెలంగాణలో కూడా జరుగుతోంది అదే. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఉండగా ఒక మెడికల్ దీనికి సంబంధించి ఫార్మా సిటీ అనే పేరుతో ప్రభుత్వ స్థలాన్ని ఫార్మా కంపెనీలకు ఇస్తానని చెప్పి నోటిఫై చేశాడు కేసీఆర్, ప్రభుత్వ భూమిని. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక అది రద్దు చేశాడు, ఆ అగ్రిమెంట్. ఆ ఫార్మా సిటీ అనే అగ్రిమెంట్ రద్దు చేసి ఆ భూమిని ప్రభుత్వానికి హోల్డ్ చేసి ఈ ఫార్మా కంపెనీల వాళ్ళకి ఏం చెప్పాడంటే, మిమ్మల్ని వికేంద్రీకరిస్తాను, జిల్లాకు ఒక ఫార్మా క్లస్టర్ నిర్మిద్దాం, అక్కడ మీరు కంపెనీలు పెట్టుకోండి, మీకు కావలసిన భూములు ప్రజల నుంచి పూల్ చేద్దాం అని చెప్పి, ప్రజలారా మీకు అభివృద్ధి కావాలంటే ఫార్మా కంపెనీలు వస్తాయి, అందులో ఉద్యోగాలు చేస్తారు మీరు, కాబట్టి మీ భూములు ఇచ్చేయండి అన్నాడు. మేము ఇవ్వమని అడ్డం తిరిగారు. ఎక్కడ సూర్యాపేటలో జరిగింది అది, మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. వ్యతిరేకించి ఇళ్ళకి తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు జనాలందరూ. నేను అభివృద్ధి చేస్తానంటే మీరు అందరూ వ్యతిరేకిస్తున్నారు ఏంటి అని చెప్పి ఆయన ఘర్షణ పడ్డాడు జనంతో. అక్కడ జరిగింది ఏమిటి, ఉద్యోగాలు ఇస్తాము అంటారు. ఇప్పుడు కరేడు ప్రాంతంలో కావచ్చు, అమరావతి ప్రాంతంలో కానీ వచ్చే కార్పొరేట్ కంపెనీల్లో మీకు ఉద్యోగాలు, మీ పిల్లలకు ఉద్యోగాలు అని చెప్తున్నాడు ఆయన. ఆ వచ్చే కంపెనీల్లో వీళ్ళు చేసేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి తర్ఫీదు ఇస్తారా, ఏవైనా మీరు అక్కడ వీళ్ళకి ఆ స్కిల్ నేర్పించడానికి ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ప్రారంభించే ప్రోగ్రాం ఉందా మీకు, ఏ ఉద్యోగాలు ఇస్తారు మీరు? ఇప్పుడు ఫార్మా పెట్టారు, ఇప్పుడు సపోజ్ అమరావతి ప్రాంతంలో ఒక ఫార్మా కంపెనీయే పెట్టారు అనుకుందాం. పెడితే దానిలో అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ జాబ్స్, అంటే హై ఎండ్లో ఉండేటువంటి ఆ ఫార్మాకి సంబంధించినటువంటి పెద్ద ఉద్యోగాలన్నీ కూడా క్వాలిఫైడ్ పీపుల్కి ఇస్తారు. ఆ క్వాలిఫైడ్ పీపుల్ ఇక్కడ తయారు చేసేటువంటి ప్రోగ్రాం ఏదైనా నీకుంటే అక్కడ కంపెనీ పెట్టు. కానీ నువ్వు ఆ ఉద్యోగాలన్నీ అక్కడి నుంచో వచ్చిన వాళ్ళు చేస్తారు. ఈ లోకల్ వాళ్ళకి భూములు ఇచ్చిన వాళ్ళకేమో తలుపులు తీసే ఉద్యోగాలు ఇస్తారు. అంటే వాళ్ళకి అంతకు మించి ఏం తెలుసు అని నువ్వు మాట్లాడతావు. ఇదే వేదాంత కూడా చేసింది అక్కడ. కాబట్టి ఇది మాకు కొత్త ఏం కాదు బాబు, మా బతుకులు మీరు ఏం చేస్తారో మాకు తెలుసు, మా భూములు లాగేసుకుని మా భూముల్లోనే మమ్మల్ని పాలేరులుగా మారుస్తారు, వాచ్మెన్లుగా మారుస్తారు. కాబట్టి ఈ గొడవ మాకు వద్దు, మేము భూములు ఇవ్వం, మేము ఇవ్వకుండా నువ్వు బలవంతంగా లాక్కుంటావా, లాక్కుంటే కోర్టుకు వెళ్తాం. ఇంకా చట్టాలు మారలేదు, లక్కీగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 95, 96 ప్రాంతాల్లో, పర్టికులర్గా 97 నుంచి సీరియస్గా ఆయన దీని మీద దృష్టి పెట్టాడు. ఇప్పుడు కాదు, దృష్టి పెట్టి ఆ రోజునే ఆయన సెట్ బ్యాక్ జీవో అని ఒకటి తీసుకొచ్చాడు. అపార్ట్మెంట్లు ఇవి కట్టేటప్పుడు, బహుళ అంతస్తుల భవనాలు కట్టేటప్పుడు పర్మిషన్ ఇవ్వాలంటే రోడ్డు వైపు నుంచి 20 గజాల లోపలికి ప్రభుత్వం ఎప్పుడైనా ఏ అవసరం కోసమైనా అడిగినప్పుడు ఇవ్వడానికి మేము అంగీకరిస్తున్నాము అని ఒక అఫిడవిట్ ఇచ్చిన తర్వాతే ప్లాన్ అప్రూవల్ ఇస్తాము అని చెప్పి జీవో తెచ్చాడు ఆ రోజునే ఆయన.
కాబట్టి ప్రజల ఆస్తులు ప్రభుత్వ ఆస్తులుగా భావించి రాజకీయం నడపటము, కార్పొరేట్లకి కట్టబెట్టడము అనే ప్రోగ్రాం చేయటంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ట్రైనింగ్ ఉంది. ఈ ట్రైనింగు, గతంలో ఆయన చేసిన విన్యాసాలు ఇవన్నీ చూసి జనాలు భయపడుతున్నారు. ఇక్కడ భయం చూసి గతంలో భూములు ఇచ్చిన వాళ్ళు కంగారు పడుతున్నారు. మొన్న వడ్డే శోభనాథేశ్వరరావు గారు వెళ్ళి ఆ ప్రాంతాల్లో తిరిగాడు. ఆల్రెడీ భూములు ఇచ్చేసిన ప్రాంతాల్లో, తుళ్ళూరు ఆ ఏరియాలో తిరిగితే వాళ్ళందరూ ఆయనతో తమ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళు ఇంకా దెబ్బలాడుతున్నారని, మేము కోల్పోయాం, మా పరిస్థితి ఏమిటి అని. ఇది కండిషన్. జనాలు భయపడుతున్నారు. ఇప్పుడు అమరావతి పేరు చెప్తే భయపడుతున్నారు. అదేదో ప్రజా రాజధాని ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ ప్రజా కంటక రాజధానిగా మారుతుంది అది. ఈ ప్రజా కంటక పాలన. రెండోది, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి రాష్ట్రం అంతటా జరుపుతానని చెప్పాడు. ఇప్పుడు ఈయన దాదాపు 80,000 ఎకరాలు అక్కడ ప్రొక్యూర్ చేస్తే మొత్తం అభివృద్ధి అంతా అక్కడే మోసపోస్తాడు. అంటే కంపెనీలన్నీ అక్కడికే తీసుకొస్తాడు, అంతా అక్కడే జరుగుతుంది. మరి మిగిలిన రాష్ట్రం అంతా ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెలో ఎవడో ఒక డిగ్రీ పాస్ అయినోడు అక్కడ ఉద్యోగం దొరకదు. అడిగి డబ్బులు ఇచ్చి అమరావతి పంపించాలి భవిష్యత్తులో. ఇంతకు ముందు జరిగింది ఏమిటి? ఉమ్మడి రాష్ట్రం ఉండగా మొత్తం అంతా హైదరాబాద్ చుట్టుపక్కలే జరిగేది యాక్టివిటీ అంతా. దాంతో ఉమ్మడి రాష్ట్రంలో ఏ మూల నుంచి ఏదో ఒక అనంతపురం జిల్లాలో మారుమూల పల్లెల్లో ఎవడైనా డిగ్రీ పాస్ అయితే ఆ తండ్రి ఆ కొడుకు జేబులో 4 డబ్బులు పెట్టి బస్సు ఎక్కించి నువ్వు హైదరాబాద్ వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకో అంటే ఇక్కడికి వచ్చి ఎక్కడో చోట సనత్ నగర్లోనో లేకపోతే మరొక చోట ఏదో పని చేసుకుని ఎక్కడో చోట రూమ్లో ఉండి బతకటమే. ఇంతకు మించి వేరే కార్యక్రమం ఉందా? ఏ తండ్రికైనా డిగ్రీ పాస్ అయిన కొడుకుని హైదరాబాద్ పంపించడం తప్ప వేరే పని లేకుండా చేశారు ఆ రోజు. ఇప్పుడు అదే చేస్తున్నారు. డిగ్రీ పాస్ అయిన వాడిని చచ్చినట్టు అమరావతి వచ్చి అక్కడెక్కడైనా గది తీసుకుని అక్కడ బతకాలి అని చెప్తున్నావు నువ్వు. ఇండైరెక్ట్గా అదే జరుగుతోంది, అదే చేస్తానని చెప్తున్నాడు ఆయన డైరెక్ట్గానే. ఇండైరెక్ట్ కాదు, పాడు కాదు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన ప్రాంతాలు, రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఆ ప్రాంతపు ప్రజలు ఇంకో చోటకు ఉపాధి వెతుక్కోవడానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేయటానికి ఏవైనా కార్యక్రమాలు తీసుకుంటున్నాడా చంద్రబాబు నాయుడు అంటే ఒక్కటి కనిపించదు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ నా సిద్ధాంతము అని చెప్పాడు ఆయన. ఆ సిద్ధాంతం ఎక్కడ అమలు చేస్తున్న దాఖలాలు లేవు. జనాల్ని చావగొట్టి భూములు లాక్కోవడం తప్ప. అందుకని ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం కరేడు ప్రజల మీద జరుగుతున్న దాడి కగార్ ఆపరేషన్లో భాగమే తప్ప మరొకటి కాదు. ప్రజలు ఇప్పుడు భరిస్తున్నాడు. ఇప్పుడు కర్ణాటకలో ఇలాంటి పరిస్థితే వస్తే ప్రభుత్వం ఒక అడుగు వెనక్కేసింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు వెనకడుగు వేసే మూడ్లో కనబట్టలేదు. రేపు పొద్దున అవసరమైతే ప్రజల నుంచి బలవంతంగా లాక్కునే ప్రమాదం కూడా ఉంది. జనం చూస్తున్నారు ఎలా నడుస్తాడు, ఏం చేయబోతాడు అని చెప్పి చాలా క్యూరియాసిటీతో ఉన్నారు వాళ్ళు. ప్రజా సంఘాల మద్దతు ఉంది. విస్పరింగ్ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. ఇదంతా అమరావతి అభివృద్ధి చూడలేని దుష్టశక్తులు చేస్తున్న పన్నాగాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలు మేము భూములు ఇవ్వడం, మేము ఉన్న చోట భూములు ఆక్కోవడం ఏమిటి అని మాట్లాడుతుంటే, మేము ఇవ్వము అని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తుంటే ఎవరో వాళ్ళని రెచ్చగొడుతున్నారని ఎలా చెప్తాడు ఈయన? మేము మా భూములు కోల్పోయే పరిస్థితి మాకు వద్దు. మేము చిన్నప్పటి నుంచి 3 తరాల 10 తరాల నుంచి ఇక్కడే బతుకుతున్నాం, మమ్మల్ని వదిలిపెట్టేయండి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇంతకుముందు మీకు ఇచ్చినటువంటి 33,000 ఎకరాల రైతులు ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఎవరు అక్కడ లేరు. వాళ్ళు వ్యవసాయాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా చాలామంది వ్యవసాయాన్ని వదిలేశారు. 99% రైతులు వ్యవసాయం చేయటం మానేసి చాలా కాలమైంది. కౌలుకి ఇచ్చేశారు. కౌలుకి ఇచ్చేసి వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న టౌన్లోను సిటీల్లోనూ ఉంటున్నారు. ఈ కౌలు డబ్బులు వస్తున్నాయి, అక్కడేదో పిల్లల్ని చదివించుకుంటూ ఏదో తిప్పలు పడుతున్నారు వాళ్ళు. ఈ కౌలు రైతులు కౌలు ఇస్తారో ఎవరో గ్యారంటీ లేదు. గవర్నమెంట్కి ఇస్తే కనీసం అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి ఇచ్చారు పొలాలు. ఇక్కడ కూడా అలా ఇస్తున్న వాళ్ళు ఉన్నారు, అలా ఇవ్వదలుచుకోని వాళ్ళు కూడా ఉన్నారు. ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకో, ఇవ్వని వాళ్ళని కొట్టి తీసుకుంటే అలాగా.
ఆ ఇచ్చిన వాళ్ళు కూడా కంగారు పడుతున్నారు ఇక్కడ పరిస్థితి చూసి, రేపొద్దున మా బతుకు ఏంటి అని. అందుకని చంద్రబాబు నాయుడు గారుకి ప్రజలకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంగా చూడాలి దీన్ని. ఇప్పుడు రాజధాని ప్రాంతంలో భూములు కోల్పోయిన రైతుల పరిస్థితి ఏంటి? అమరావతి రాజధానిగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీనే ఎన్నుకోవాలి అనేది ఒక నినాదం ఇచ్చాడు ఆయన. అది 2019 ఎన్నికల్లో కూడా చెప్పాడు. వైసీపీ గెలిస్తే అమరావతి ఉండదు అనే మాట జగన్మోహన్ రెడ్డి అనలేదు, ముందు చంద్రబాబు నాయుడే అన్నాడు. అమరావతి కావాలంటే తెలుగుదేశాన్ని ఎన్నుకోండి అని అడిగాడు ఆయన జనాల్ని. రెఫరెండంగా వెళ్ళాడు, అమరావతి మీద రెఫరెండంగా ఈ ఎన్నిక జరుగుతోందని చెప్పాడు ఆయన. ప్రజలు ఆయన ఓడించారు. అంటే అమరావతి కూడా మాకు అక్కర్లేదని చెప్పినట్టే. అమరావతిని సర్వనాశనం చేశాడు జగన్ అని ప్రచారం చేసి మళ్ళీ రాజకీయాల్లో ముందడుగు వేశాడు. కాకపోతే ప్రజలు తనకు అధికారం ఇచ్చారని ఆయన అనుకోవటం లేదు. ఢిల్లీ కనికరించి తనకు అధికారం ఇచ్చింది అనుకుంటున్నాడు ఆయన. అది ఈవీఎంలు ట్యాంపరింగ్ కావచ్చు, ఇతర విస్పరింగ్ క్యాంపెయిన్ కావచ్చు, యాంత్రిక విజయము తాంత్రిక విజయం రెండూ కలిసి తను సీఎం అయ్యాని అనుకుంటున్నాడు ఆయన. అందుకని కేంద్ర ప్రభుత్వానికి ఎంత అణిగి ఉండాలో అంత అడిగి ఉంటానని చెప్తున్నాడు. సరెండరింగ్ పాలిటిక్స్ అంటున్నారా? ఆయన సరెండర్ అయిపోయే ఉన్నాడు, రోజువారీ చెప్తున్నాడు ఆయన. మొన్న ఫిక్కీ మీటింగ్లో కూడా చెప్పాడు స్పష్టంగా, మీరెవరు గాబరా పడకండి, ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి, నేను కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయాలు అస్సలు తీసుకోను, నేను పూర్తి స్థాయిలో సాగిలపడి ఉంటాను, ఈ స్నేహబంధం కలకాలం కొనసాగుతుంది, మీరెవరూ అధైర్యపడకండి, ఆ పార్టీని నేను అధికారంలోకి రాకుండా చేయడానికి ఏం చేయాలో అన్నీ చేస్తాను అని మాట్లాడాడు ఆయన వైసీపీ గురించి. అది కండిషన్. అందుకని ప్రజలు వర్సెస్ ప్రభుత్వం, చంద్రబాబు చెప్తున్న అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రజలు మోహరిస్తున్నారు. అభివృద్ధి అనే పేరుతో, అభివృద్ధి అనేటువంటి ఆయుధంతో మా జీవితాల మీద దాడి చేయకని అన్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు వింటే ఓకే, వినకపోతే ప్రజలు అతనికి బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఏ అమరావతి పేరు చెప్పైతే ప్రజలలో కళలు నింపావో అదే అమరావతి ఆ కళలను తుడిచేయడానికి సిద్ధపడుతోంది అనే విషయం తెలుసుకోవాలి ఆయన. రైట్ సార్, ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.